చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన చేనేత కార్మికుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మురళి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బీర్ల ఐలయ్య కనువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త కంటే గొప్ప ఆలోచన ఉన్నటువంటి మా పద్మశాలి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఆలయం కూడా ఒక గర్వకారణం. దేశవ్యాప్తంగా ఆలయం అంటే ఒక పద్మశ్రీ అవార్డు తెచ్చినటువంటి మా సోదరుడు చింతకింది మల్లేశ్వరన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ చేనేత తరఫున ఆశనే మన యంత్రాన్ని తయారు చేసి పద్మశ్రీ అవార్డు కూడా గ్రహించి మన ఆలయం ఒక పద్మశాలి తరఫున చేనేత తరఫున ఒక వన్నె చేసినటువంటి మల్లేశ్వర గారికి వేదిక ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చాలా మంది చేనేత కార్మికులు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున మీ బిడ్డగా నన్ను ఆస్వాదించి గెలిపించారు. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పద్మశాలందరకు పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఇంకా సోదరులంతా కూడా ఇవాళ మన చింతగిరిలో మురళి కానీ ఇంకా చాలా మంది సోదరులు ఒక 1000 మంది ఆయన సమక్షంలో ఈ పద్మశాలీలకు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గత ప్రభుత్వాలు ఏదైతే పద్మశాలను విస్మరించి ఈ ప్రభుత్వం రైతన్నులకి